not following technology. Law department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. Another sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. అన్నెసరీ లిటిగేషన్లో మనం బిల్డప్ అయిపోతున్నాం, ఎంగేజ్ అయిపోతున్నాం. I want to do that exercise also, will work it out. Yes. Carry on. Sir, a request from all the departments, sir. Inka documents, mail on documents, and more documents are there which we feed to the AA agent. It will be more richer, sir. So, Migilna documents, our request is that particularly all the court cases, legal orders, and all that we can do, sir. Now, e-office lo ne manam government draft government order we are able to generate, sir, summarize the note and prepare a summary of note for and all. So it helps us, even our staff. All departments are able to update legal cases. Cheyaleda. Sir, chesaru sir. In fact, legal cases చూసుకుంటే sir okay, 2,26,6,000 acts and judgments oka 9,000 judgments proceedings చేశారు. అవి కాదు, pendency, legal pendency in courts, different courts. Sir. అది కూడా అప్డేట్ చేయాలి. సార్ హైకోర్ట్ ది ఆల్రెడీ మనకి లింక్ అయి ఉంది సార్ ఈ ఆఫీస్ కి. హైకోర్ట్ కేసెస్ లింక్ ఉంది. లోయర్ కోర్ట్స్ ఆల్సో ఆస్క్ కలెక్టర్స్ టు అప్డేట్ ఎవ్రీథింగ్. yes Okay. We'll work with the e-courts software, sir. We'll work with that and try to get it incorporated. Yeah. Government of India Ministry of Law and Justice is already doing a project, sir. We'll tag on with them and get and we have to reduce the dependency. Yes, Okay, yes, carry on. yes. Then next. Yes, next. Next, I think you can go to file clearance, boss. Yes, sir. That search bar and all is already పెట్టేసాం some, sir. People can search and Yeah. government కి సంబంధించిన any information we can do, sir. We'll go to court cases. Court cases, not file disposal. Okay, next. Files disposal, sir. ఇది ఆనరబుల్ మినిస్టర్ సార్. సార్ బట్ వన్ రిక్వెస్ట్ హియర్ సార్, అందరూ మనం ఒకే టైప్లో చూడటం కదా సార్. వీ డన్ ఏ లాట్ ఆఫ్ డీప్ డైవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ రామప్రసాద్ రెడ్డి గారి కేసులు వీ వెంట్ టు ఈచ్ ఫైల్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కేసెస్ వేర్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేయమని వచ్చింది రిక్వెస్ట్లు సార్. ప్రాబ్లీ ఈ రిక్వైర్డ్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆన్ దాట్. నేను ఏమంటానంటే రెండు కేసుల్ని మీరు సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెషర్. అంటే ఫ్యూచర్లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్గా చేయాలి. ఇన్ ఫ్యూచర్లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. దట్ వీ నీడ్ టు డూ సార్. రవీంద్ర సార్ది కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. అండ్ మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. అఫ్ కోర్స్ సార్ పయ్యావల్ కేశవ్ గారి దగ్గర నేను డబ్బులకు సంబంధించింది సార్. ఇప్పుడు కాస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ఫైనాన్షియల్ అంటే అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రామప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. అన్ని కేసులు అంటే 15 days ఆవరేజ్. బీ క్లియర్, ఆవరేజ్ అన్ని ఫైల్స్ 15 days అవుతున్నాయి. దట్ ఈస్ ఓకే. ఎవ్రీబడి హ్యాస్ టు బి సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ రావాలంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తే అందరూ సెన్సిటివ్ అవుతారు. అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్, let it go on. System has to be, everybody has to fall in line in the system. Yes. So we'll mark the ACB vigilance. కదా నువ్వు అంటున్నావు మాట అన్నావు. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర సీఎం కంటే. కాబట్టి మీరు ఎన్ని ఎక్స్క్యూజులు కాదు. దెర్ ఈస్ సంథింగ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గో త్రూ రివ్యూ కన్సర్న్ మినిస్టర్ ఆల్ ఫైల్స్ విత్ ఇన్ half an hour. Tomorrow I can call them, I can go through that review and then I will guide them. I am very clear. Either minister or secretary or collector, anybody for that matter. I want to sensitize everybody now. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ 15 days ఉండడానికి వీలు లేదు, అన్ని రోజులు ఉన్నాయి. ఇంకా పైవల్ కేసు అయితే 11 days. దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. లేదు సార్,
ఓకే క్రిటికల్ వే అట్లా పార్క్ చేసి పెట్టుకున్నాం సార్. అదే చూసుకోండి జాగ్రత్తగా, నాకు తెలీదు. మీరు అయితే అవసరమైతే కూడా ప్లానింగ్కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్గా. యు ఆర్ క్రియేటింగ్ ఎ పాలసీ ఏవి రావాలని, ఆ పాలసీ ప్రకారం మళ్ళీ వస్తాయి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని. అంటే ఇప్పుడు ఒకటి రెగ్యులర్గా జరుగుతూ ఉంది ఏంటంటే సార్, డిపార్ట్మెంట్స్కి ఇచ్చిన బడ్జెట్కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అని అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హ్యావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ ద మస్ట్. ఎవ్రీ మినిస్టర్ ఎవ్రీ సెక్రటరీ షుడ్ బి సెన్సిటివ్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితిలో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగ్లింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం. అది అందరూ క్లియర్గా ఉండాలి. దెన్ ఆ ఫైల్స్ కానీ కొంచెం అనలైజ్ చేసుకోండి. మీరు సెన్సిటివ్ చేసాం, మీరు అనలైజ్ చేసుకోండి. సబ్మిషన్ సార్ వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు. నేను కామెంట్ చేయడం నా బాధ్యత, నేను గైడ్ చేయడం నా బాధ్యత. నేను గైడ్ చేస్తున్నా. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్ అండ్ దెన్ కమ్ బ్యాక్ ఇమ్మీడియట్గా మళ్ళీ వస్తా. డైరెక్షన్ ఇప్పుడు మంచి సార్. ఏంటంటే సీఎం ఈజ్ ఎంఫర్డ్ టు గో త్రూ ఎనీథింగ్. ఇట్ ఈస్ రియల్ టైమ్. ఐ కెన్ గో త్రూ, ఐ విల్ కమ్ బ్యాక్. ఏదైనా సెక్రటరీ కావచ్చు, మీరు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరిదైనా చూస్తే నాకు అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు. అది ఓన్లీ కన్సర్న్ సబ్జెక్ట్ వరకే ఆథరైజేషన్ ఉంటుంది. విల్ గో త్రూ. ఓకే, క్యారీ ఆన్. నెక్స్ట్ సెక్రటరీస్. Sir, last 3 months secretaries said this is things are average. Not everybody is within the. ఓకే, ఓన్లీ యువరాజ్ ఒక్కడే 4 రోజులు పెట్టాడు ఫైల్స్. Sir, sir. Yes, sir. Sir, the reason it is taking more time is that the department loan and file రావడం టైం పడుతుంది. I show that analysis. We are only looking at డిపార్ట్మెంట్ రావడం అంటే లీడర్ హ్యాస్ టు డ్రైవ్ అగైన్. నేను మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నా. ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను డ్రైవ్ చేసినప్పుడు మీరు మిమ్మల్ని కింద వాళ్ళు మీరు డ్రైవ్ చేసుకోవాలి. యూ ఫిక్స్ అకౌంటబిలిటీ ఎవ్రీవేర్. Yes. Sir, ఇది since inception. ఎట్లా డిపార్ట్మెంట్స్ ఎట్లున్నారు? I'll come, sir. Since inception, again, everybody was okay, sir. There was only one exception. Now the officer is no longer in service. So otherwise, 3 days average maintain చేశారు, sir. Maximum is 3 days, sir. Otherwise, you can see that 1/3 of the officers are doing before 1 day. Another 1/3 is యాక్టివ్గా ఉండడందరూ 2 రోజులు మ్యాక్సిమం 3 రోజులు అయిపోతున్నాయి. దట్స్ గుడ్. Yes, that's what, sir. 0 to 3 days మ్యాక్సిమం. ఒకరు ఆవిడ లేదు కాబట్టి వాడి మోహన్ ఆవిడ లీవ్లో ఉంది. ఇట్స్ Yes. ఓకే. ఆ ఫైల్స్ ఏమున్నాయో కొంచెం విత్డ్రా చేసేయండి సరిపోతుంది. Yes, he is no longer there in service, I think. She is retired, sir. ఆ టైం పీరియడ్ లో ఉన్న ఫైల్ ఇప్పుడు నువ్వు నీ తప్పు ఉంది. వాళ్ళ రిటైర్ తీసేయాలి రికార్డ్ నుంచి. సిస్టమ్ లో ఫైల్ సిస్టమ్ నుంచి మీరు ఎప్పటికప్పుడు రిటైర్ అయిన డేట్ నుంచి డిలీట్ కావాలి. ఆ ఫైల్ రిటైర్డ్కి వెళ్ళిపోవాలి. ఎస్ సార్. డిపార్ట్మెంట్ కొత్త ఆఫీసర్ రాగా ట్రాన్స్ఫర్ చేయాలి సార్. దీస్ ఫైల్స్ వర్ నాట్ ట్రాన్స్ఫర్డ్, దే స్టిల్ దేర్. ఓకే, అది చూసుకోండి. ఎస్ సార్. మన ల్యాప్సెస్ కూడా అర్థమైపోతాయి. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కూడా ఎస్ సార్. ఏమంటే దిస్ ఈస్ ద కలెక్టర్. జిఏడి కూడా. ఎస్, దిస్ ఇస్ ద కలెక్టర్ సార్. ఇక్కడ అది రేపు వచ్చినప్పుడు కలెక్టర్ చూపించండి వాళ్ళు వచ్చినప్పుడు. ఎస్ సార్. కలెక్టర్స్ అగైన్ 3 months ది ఫ్రమ్ 15 days వరకు నుంచి 15 days వరకు ఉన్నాయి. ఎస్, దీస్ ఆర్ ద థింగ్. దీస్ ఇస్ జాయింట్ కలెక్టర్ సార్. లాస్ట్ 2 districts కలెక్టర్ ఇస్ ఇన్ఛార్జ్. సో అందుకని అది డేటా కొంచెం ఇది ఉంది సార్. బట్ అదర్వైజ్ దిస్ ఈస్ ద డేటా సార్. 1 days, 2 days, 3, 5 days. బట్ ఇంట్రెస్టింగ్లీ సార్, ఇక్కడ చాలా చోట్ల నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఆర్ లో, which means that lot of files are being run physically, not online, sir. That also will collectors conference lo will tell. మీరు చెప్పడం కాదు, give deadline. After that, no manual file will run. And I am very clear on that. January 15th పెట్టాం. January 15th లోపల everybody should be online. Otherwise, action will be initiated. Yes. Be clear. No question. Yes. These joint collectors from government formation, sir. Sir, this is one thing we have done, sir.
కొన్నిసార్లు సార్ మనం చేసిన ఫైల్స్ మన దగ్గరకు వచ్చిన మనం తొందరగానే చేస్తాం. సో లాట్ ఆఫ్ ప్లేసెస్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ ఆల్సో లాట్ ఆఫ్ టైమ్ ఇస్ టేకెన్ సార్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఎ లర్నింగ్ దట్ ఈ రిపోర్ట్ తీసుకుని వన్స్ ఇన్ ఎ వీక్ చూసుకుంటే వేర్ ఫైల్స్ ఆర్ పెండింగ్ సార్. ఇన్ఫ్యాక్ట్ సిఎస్ ఆఫీస్ is the fastest files get cleared in one day sir. So there are offices where it's taking more time. So we can also focus on that. Not only officers clearing it, all our staff below, how much time they are sitting on ట్రైబల్ it. వెల్ఫేర్ 12 days తీసుకున్నారు మీ డిపార్ట్మెంట్లో. ట్రైబల్స్ ఆర్ బ్యాక్వర్డ్, వాళ్ళని ఇంకా ఫర్దర్గా బ్యాక్వర్డ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ అబ్జర్వేషన్స్. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అందుకే మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నా ఇవన్నీ. సోషల్ వెల్ఫేర్ ఆల్సో వెరీ పూర్ డిస్పోజల్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. యూ గో త్రూ 11 days. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కూడా 11 days. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ క్రాస్ చెక్ అండ్ రియల్ టైం. మీరు వీక్లీ వన్స్ మీరు మీటింగ్లు పెట్టుకొని యూ చెకప్. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. మీ కింద ఉండే డిపార్ట్మెంట్స్ అన్నీ నేను ఇంకోటి కూడా చెప్తున్నా, బెస్ట్ లీడర్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ డౌన్ బిలో ఎస్టాబ్లిష్మెంట్. ఒక లీడర్ ఆన్లైన్ ఆన్ వర్క్, యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ సబార్డినేట్స్. ఒక సెక్రటరీ ఉన్నాడు, secretary can take teleconferences. You have to highlight, you have to tell them, guide them, improve the performance continuously. ఇక్కడేమి ఎవ్వరు కూడా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు డూ స్మార్ట్ వర్క్ కంటిన్యూస్లీ. 10 to నేను అది కూడా చెప్పాను చాలాసార్లు, మీరు 10 to 5 కంటే పని చేయాల్సిన పని లేదని. అంత పని కూడా ఉంటుంది. ఇంకా సిస్టమేటిక్ చేస్తే రెగ్యులేట్ అయిపోతాయి ఎవ్రీథింగ్. కాబట్టి ఇది నేను నెక్స్ట్ మీటింగ్ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతవరకు చెప్పాం, సెన్సిటైజ్ చేసాం, ఇప్పుడు సీరియస్గా కూడా ఉంటుంది ఇంకా. ఓకే. Yes, sir. Now if I can go to sir HODs sir. Again sir, 0 days, 1 days maximum sir. If I go to the last, few exceptions are there. ఓన్లీ ఒకరిద్దరు ఉన్నారు. ఒకరిద్దరు కాదు, 18 రోజులు. ఏ డిపార్ట్మెంట్ అది? Sir, Rahul Dev Sharma sir, IPS. Rahul Dev Sharma sir, one of the HODs. త్రివిక్రమ Director Enforcement. 18 days. 18 days. రేఖారాణి ఐఏఎస్ ఆడికి వచ్చేది తక్కువ ఫైల్స్. 7 రోజులు ఎందుకు? 7 రోజుల ఎన్ని రోజులు అది? Sir, 11 days sir. 11 days. Yes. కాబట్టి ఇవన్నీ 7 days పైన ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. బీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ కీప్ ఫైల్ మోర్ దెన్ సర్టన్ డేస్ లాస్ట్లో ఉండే వాళ్ళందరూ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ ఇన్ ది మీటింగ్. ఆ స్టేజ్ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి అందరం కలుస్తున్నాం. అందుకే నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందు మిమ్మల్ని పిలిచింది. ఓకే. మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, కన్సర్న్ మినిస్టర్ మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్ హియర్. కన్సర్న్ సెక్రటరీ మీ కింద వాళ్ళు పని చేయకపోతే యూ విల్ బి రిఫ్లెక్టెడ్. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కింద పని చేయకపోతే దే విల్ బి ఆన్సరబుల్. క్యారీ ఆన్. In fact sir, we have created a portal where all these kind of e-office file disposal reports and analysis are possible sir. GAD lo పెట్టాం sir. So we have put also some technical people there. So any secretary can ask them to generate the reports and then use for internal purposes to see that we are within the office how their people are working. అది ఒకసారి మీరు అందరికీ చెప్పండి, వాళ్ళు కూడా ఇది చేసుకుంటారు. ఆ ఏ వింగ్ అయితే ఉందో ఆ వింగ్ని అందరికి సర్క్యులేట్ చేయండి, సో దట్ దే విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్. Yes. ఓకే. Yes. Thank you. Sir, we'll go to CSS schemes, sir. RCAP Bhavan. యా. Or నువ్వు చేస్తావా? Yes. Sir, good afternoon, sir. Praveen. Sir, Praveen, sir, I've been, now I've joined, sir, almost 2.5 months, sir, as a resident commissioner, sir. Sir, what I realized, sir, there's a lack of structured approach to monitor central sponsored schemes, sir. I remember my days as collector, sir, in 90s, sir, how
We used to get the presentation in the collectors conference, and we used to understand each and every program, the status starting from the release till the sanction, sir. So to address this issue, sir, what we have started, sir, we have started regular coordination with finance department, sir, because there is huge data with PFMS is finance is the custodian of this data, sir. And weekly we have a call, sir, with finance department. We have PMU, sir, AP Bhavan, we have established one PMU and finance one PMU. So we started discussing and interacting with each other, sir. Taking this data forward, sir, we go to the ministries in Government of India with different departments, sir, and any clarification or submission of usage or any other issues which are being highlighted by the ministries, sir, in Government of India, we come back to again in weekly conference in the finance, sir, and now we have started reaching out to the departments directly, sir. Third, sir, there are number of departments, sir, which are working in silos, sir. They are approaching a ministry from different sources, and we don't have a single source of data. So now we have integrated all the different interventions, sir, at the single source like AP Bhavan, sir, and we are following from that, sir. Politics for impact, sir, also they have been doing last many years, sir. So we have now integrated everything. Last time, sir, has given direction to integrate all different approaches on this, sir. So they are monitoring, honorable MPs and ministers are approaching for various schemes, sir. Now we have tried to brought everything on the single platform, sir. So that all we have changes we have brought in, sir. Two more things we have been doing, sir. Now we are taking leads from the announcement by the Government of India ministries and some announcement in budget, sir. And lastly, sir, other states, sir, how they are performing, sir. Sir, earlier PFMS used to provide the details of other state performances also, sir. Now they have disabled that, sir. So earlier used to benchmark our performance with other states. So the one constraint we are encountering now, sir. But we are trying to overcome that by interacting with other states directly and taking that data, sir. Next slide. Sir, coming to CSS implementation, sir, there are two mechanisms for implementation, sir, SPURS and SNA. And we are coordinating with finance, sir. If you see the highlights, sir, in SPURS scheme, sir, out of 11,373 crore allocation, sir, for this year, FY 25-26, sir. Mother sanction 5,286, sir. 46% allocation against the sanction. And against the sanction, sir, expenditure has been only 50%, sir, 2,667 crore, sir. 2,618 crore yet to be spent by the state, sir. These are the data available with us also, and in ministry also they will point out this, sir. Coming to SNA, sir, similarly 3,800 crore allocation. However, release is 1,553, sir. Almost 40% we have got the release from the Government of India. 350 crore is the money available in SNA, sir, release in SNA, and 955 crores balance in SNA to be utilized by all of us, sir. Next slide. So we have done this analysis, sir, with the help of PFMS data, sir. Departments where we have got the, there are three stages, sir. The Government of India ministry will give the allocation, then there will be mother sanction, sir, and then there will be release and expenditure, sir. So there are 6 departments, sir, 11 schemes, where we have almost more than 75% allocation, sir. And then expenditure is 19%, sir. So these are departments, sir, we have highlighted, and then we have shared with the departments also, sir. So next slide. There are departments, sir, almost 9 departments and 22 schemes, sir, where allocation is less than 75%, but more than 50%. Good amount of allocation, sir. However, expenditure is 57%, sir. So department-wise, scheme-wise, we have data, sir. So we'd like to understand that at the ministry as well as state, how to improve this, sir. Next slide. There are departments, sir, where sanction itself is low, sir, less than 50%, where ministry has given the allocation for the state. However, the sanction is low. So we are pursuing for the better sanction, sir. There are certain issues involved in that. So that also I have tried to highlight, sir. There are 14 departments, sir, 49 schemes, sir. And in this, sir, expenditure in the state, different departments, we have 63% progress, sir. Next slide. However, sir, there are many departments, sir, where initially we didn't get any allocation. However, subsequently, Government of India Ministry have given the sanction, sir. There are 21 schemes in 12 departments, sir, where we have got the sanction of 766 crores. And state also, sir, we have got the BRO issued, sir. And we are in course of making the expenditure, sir. So far, 16% expenditure against the BRO release in our states. Next slide.
There are issues, there are departments, sir, and schemes, sir, where BRO is issued, but expenditure is not done. So that is internally, again, finance is reviewing with the department, sir. There are 29 schemes, sir, 749 crores. Budget release order is issued, sir, and department is yet to make the expenditure, sir. So we have details, sir. We have been sharing with the departments. Finance is also reviewing with that, sir. This is one important point, sir. In slide number 9, sir. Here we have amount available in SNA account. So department has to spend. When we go to the ministry, Government of India, so they always talk about their fund parked in our SNA account. And also our state has released from Treasury to SNA account. So there are 10 departments, sir, which have been highlighted here, sir. Basically, there are other regions also. So here we have to focus more so that we can better release. సార్ నమస్కారం సార్. సార్ ఈ రెండు ఇదిలో అయితే ఇది స్పర్శ్ స్కీమ్స్కు మనం మూవ్ అయిపోయాం సార్ ఆల్రెడీ. అంటే స్పర్శలో మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. అయితే కూడా ఎస్ఎన్ఏలో ఇంకా 245 కోట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్అఫిషియల్గా మీరు ఖర్చు పెట్టాలంటే పెట్టుకోండి, లేదంటే మాకైనా తిరిగి ఇవ్వండి, మీ దగ్గర పెట్టుకోవడానికి రాదు అని చెప్తున్నారు సార్. సార్ మేము కూడా డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నాము. అన్అఫిషియల్గా ఖర్చు పెట్టేసేయండి, మళ్ళీ వెనక కట్టడం ఎందుకు, బట్ మనకు డెడ్ లైన్ ఉంది సార్. ఈసారి సాస్కీలో 1300 కోట్లు ఇవ్వాలంటే మీరు ఇవన్నీ వెనక కడితేనే ఇస్తానని పట్టుకుని కూర్చోండి. దానివల్ల మనకు లేట్ ఖర్చు పెట్టించేసేయండి. అదే సార్, మేము డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా అందరితో మాట్లాడుతున్నాము. ఖర్చు ఇమీడియట్గా ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. కెన్ వి మేక్ ఇట్ 1 month? అంత టైం కూడా లేదు సార్. వాళ్ళ దగ్గర బిల్స్ ఉంటాయి సార్. You tell us that departments will ask them to do it. For 15 days? 15 days లోపల December 20 లోపల చేయమని చెప్పండి. ఓకే, 10 days ఇవ్వండి సార్. 10 days టైం, December 20th లోపల ఈ డబ్బులు ఖర్చు పెట్టేసేయాలి. మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఎస్ ఐఎమ్ ఆస్కింగ్ టు రివ్యూ అండ్ గెట్ ఇట్ డన్ బిఫోర్ 20th. ఒకవేళ కాకపోతే ఆ రోజు విల్ కాల్ దెమ్. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఒకవేళ మీ శాలరీ నుంచి మీరు పే చేసుకోవాల్సి వస్తుంది మీరు ఖర్చు పెట్టకపోతే, ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతుంది కాబట్టి. స్కీమ్ వైస్ ఇచ్చాం సార్ ఆల్రెడీ. అందరికి ఇచ్చారు. మీరు పని చేయండి, కన్సర్న్ మినిస్టర్, కన్సర్న్ సెక్రటరీ, కన్సర్న్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇది పంపించేసేయండి, వాట్సాప్ మెసేజ్ పంపించేస్తాం. ఓకే సార్. దేర్ ఆర్ ఫ్యూ స్కీమ్స్ సార్, ఇంకా ఎస్ఎన్ఏలో ఉన్నాయి సార్, స్పర్స్ రాలేదు. సో దట్ ఆల్సో పర్ఫార్మెన్సెస్ వీ హ్యావ్ షేర్డ్ సార్, వేర్ మోర్ దాన్ 50% అలొకేషన్ ఉంది సార్, స్టేట్ రిలీజ్ ఉంది సార్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. The 2 departments, sir, there also we have to make the expenditure, sir. And there are less than 50% allocation, sir. So wherever the allocation is less, sir, we are going to the ministries and trying to get for better allocation, sir. That's the strategy, sir, between finance and AP Bhavan, sir. అంటే మనకు ఇప్పుడు 3rd quarter కూడా వచ్చేసాం సార్. డిసెంబర్లో 3rd quarter అవుతున్నాయి. అంటే 75% అలొకేషన్ ఈ పార్టీకి మనకు వచ్చి ఉండాలి. సో స్కీమ్ వైస్ ఏ స్కీమ్లో మనకి ఇంకా 75% రాలేదు, 50% వచ్చింది, 25% వచ్చింది, 0% వచ్చింది అనేది కూడా అనలైజ్ చేశాం. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం, మీకు ఇంకా 2nd quarterలో అలొకేషన్లోనే ఉన్నాము, వేరే 3rd quarter కూడా మనకు వచ్చింది, కొన్ని స్టేట్స్ తీసుకున్నారు. మనం 4th quarter అయిపోయి ఎక్స్ట్రా తీసుకుందామని కూడా మనం అనుకుంటున్నాం సార్. సో ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మనకు ఎక్స్ట్రా వస్తుంది సార్. సో ప్రవీణ్, ఇంతవరకు ఎంత పర్సెంటేజ్ మనం తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ బిఫోర్ ఇయర్స్ కానీ? సార్ ఒకప్పుడు 2-3కి వచ్చేసాం, నాన్ స్టాపుల్ అయినా ఇప్పుడు అన్ని మనం ఇచ్చేసాం. యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ ది పర్సంటేజ్ యూ కెన్ డ్రా? ఫస్ట్ లైక్ స్లైడ్ నెంబర్ 3 రండి. సార్ ఇప్పుడు స్పర్శ్ అండ్ ఎస్ఎన్ఏ 2 స్కీమ్ కలిపితే సార్ మనకు అలొకేషన్ 1500 కోట్లు వస్తాయి సార్. మనకు స్పర్శ్ విడిగా, ఎస్ఎన్ఏ విడిగా మనం చూపించాం సార్. స్పర్శ్లో మనకు మదర్ శాంక్షన్ మనకు 46% వచ్చినాయి సార్. సో మనం 5286 కోట్లు ఖర్చు పెట్టచ్చు. దాంట్లో మనం ఇప్పటిదాకా 2667 కోట్లే ఖర్చు పెట్టాం సార్. అది ఖర్చు పెడితే వస్తుంది సార్, ఆ డబ్బు ఉన్నట్టే లెక్క. సో అప్పుడు ఎంత మీకు మొత్తం అది ఎంతవరకు వెళ్ళొచ్చు దాంట్లో? సార్ మనం 100% మినిమం వెళ్ళాలి సార్. దాని తర్వాత కూడా కొన్ని డిపార్ట్మెంట్స్, మేజర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, WCD వాళ్ళు త్వరగా ఖర్చు పెడితే ఫిబ్రవరి మంత్లో దే క్యాన్ గెట్ సమ్ మోర్ ఫండ్స్ సార్. 5th installment కూడా వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఇక్కడ మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ కెన్ నోట్ డౌన్ ఎయిదర్ స్పర్శ్ ఆర్ ఎస్ఎన్ఏ, ఈ 2 కూడా చేసి వినయ్ విల్ బి here available for you.
ఏదైనా డబ్బులు రిలీజ్ చేయాలంటే యూ విల్ రిలీజ్ దట్ ఫండ్స్ ఎవ్రీథింగ్ హౌ టు మేనేజ్ యూ స్పెండ్ యూ విల్ రిలీజ్. కానీ ఎక్కడ కూడా ఒకవేళ కానీ మళ్ళీ ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఇప్పటి నుంచే కలెక్టర్స్ వచ్చే లోపల మీరు క్లారిటీ తీసుకోవాలి, కలెక్టర్స్ కాల్సి చెప్పాలి ఈ సంవత్సరం ఎక్స్ట్రా మనీ వీఆర్ డ్రాయింగ్. ఒకవేళ ఎవరన్నా కానీ మీరు కానీ చేయకపోతే యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. విల్ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, విల్ కీప్ with your performance appraisal also. Then I'm very clear. We don't have any right. రిసోర్సెస్ లేక అవస్థ పడతా ఉంటే ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ గెట్ మోర్ ఫండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిట్టి ఈజ్ అ బిగ్గర్ కిట్టి. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరు ఉంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు ఇచ్చేసి మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఐఎమ్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలామందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. Sir, just one submission, sir, regarding SNS Sparsh. Sir, ఉదాహరణకి సివిల్ సప్లైస్లో డీలర్స్కి కమిషన్ ఇవ్వడం అనేది ఇంతకుముందు ₹1 పర్ అది కేజీకి కమిషన్ ఇస్తున్నాం సార్. అయితే సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇస్తూ ఉంది ఓన్లీ 50%కి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 70 పైసలు ఇస్తున్నారు సార్, దాంట్లో కూడా 50% 60%కి ఇస్తున్నారు సార్. అంటే 40% ఆర్ ఆర్ కార్డ్స్, 60% ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్డ్స్. సో 42 పైసలే వాళ్ళు ఇస్తారు సార్. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సార్, వీ వర్ గివింగ్ మనీ టు సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పార్కింగ్ ఫండ్స్ దేర్ అండ్ గివింగ్ ఫ్రమ్ అవర్, ఎప్పుడైతే మనకి డబ్బులు వచ్చేది అట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఇవ్వాలంటే ఆల్ 29,796 అంటే దాదాపు 30,000 మంది ఇది అకౌంట్ నెంబర్లు అన్నీ ఎస్ఎన్ఎస్ ఫస్ట్లో అప్డేట్ చేయాలా. తర్వాత వాళ్ళకి 42 పైసలు వరకే మాత్రమే వస్తాయి సార్. దాంట్లో కూడా సగం స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలా, సగం మన దగ్గర నుంచి రావాలా, మిగతా 58 పైసలు మళ్ళీ సెపరేట్గా ఇవ్వాలని. సో కొద్దిగా ఇనిషియల్ ట్రబుల్స్ ఉంటున్నాయి సార్. వీఆర్ హియర్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్స్. ఏమంటే మనం అక్కర్లే కదా, ఈ టెక్నాలజీ సరిపోతుంది, సిస్టమ్స్ సరిపోతాయి. ఆ సిస్టమ్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టు ఇనిషియల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే నేను అక్కడ కూడా డివైడ్ చేశాను. నాకు కావాల్సిన ఫైనాన్స్ తెచ్చే బాధ్యత రుణాలకు పెట్టాను, ఢిల్లీ నుంచి బయట నుంచి రీస్ట్రక్చర్లు అన్నీ. అదే సమయంలో వినయ్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఇక్కడ ఉంటాడు. పీయూష్ ఓవరాల్గా పాలసీస్ అవన్నీ సూపర్వైజ్ చేసి ఢిల్లీలో ఎట్లా స్ట్రక్చర్ చేయాలో ఆయన చూస్తాడు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, గెట్ ఇట్ డన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సిఎస్ ఉంటాడు. ఓకే, నాకు ఇంకా సెకండ్ థాట్ లేదు మీకు. ఎవ్రీబడి హ్యాస్ టు గ్యార్ అప్. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే పర్లేదు ఏం చేయకపోయినా జరిగిపోతుంది అనుకుంటున్నారు, అది జరగదు. ఇంకా నేను ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ చేయాలి. ఇది అవుతానే మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మీరు కాన్ఫరెన్స్ పెట్టుకొని జిల్లా లెవెల్లో కింది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు ప్రిపేర్ చేయాలి. కలెక్టివ్గా జిల్లా కలెక్టరేట్కి వచ్చే లోపల ఆయన ప్రిపేర్ అయి రావాలి, వేర్ దే హ్యావ్ ఫెయిల్డ్ or otherwise what is the performance, where they have to improve. Okay, then sir, there are 11 departments, sir, 37 schemes where fund is available in SNA account, sir, 955 crores to be spent, sir. When we go to Ministry Government of India, they always share this data with us. Ronald, you can. సార్ ఇది ఎస్ఎన్ఏ అకౌంట్లో ఉన్నవి సార్, వాళ్ళ రెగ్యులర్ ఆన్గోయింగ్ స్కీమ్సే. బట్ November 1st నుంచి ఆల్ స్కీమ్స్ స్పర్ష్కి మూవ్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలంటే స్పర్ష్లోనే ఇస్తామని డిఓ నుంచి లెటర్ ఇచ్చారు. వీ హావ్ ఆల్సో కమ్యూనికేటెడ్ టు ద డిపార్ట్మెంట్ సార్. దీనికి మనకు కొంచెం టైం ఉంది సార్, బిఫోర్ దే మూవ్ టు స్పర్ష్ దే కెన్ స్పెండ్. బట్ ఇది కొంచెం త్వరగా ఖర్చు పెట్టగలిగితే మనకు చేయవచ్చు సార్. ఎప్పటికి ఇది మీకు
సార్ ఇది వాళ్ళు డిసెంబర్ ఎండ్ లోపల ఖర్చు పెట్టాలి సార్. నో ఎనీ మీకు అందరికి మళ్ళీ ఒకసారి ఇది 955 crores బ్యాలెన్స్ ఉంది, యూ హ్యావ్ టు స్పెండ్. 260 crores స్పర్శలో ఉంది, అది కూడా బ్యాలెన్స్. రెండు మళ్ళా ఎస్ఎన్ఏ సార్ అది 265 మనం ఆల్రెడీ స్పర్శకి వెళ్ళిపోయాము, అది తప్పనిసరిగా మనం ఖర్చు పెట్టాల్సిందే, లేదంటే తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా ఐఎమ్ వెరీ క్లియర్, ఈ హెడ్స్ కింద కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాలి. నాకు ఎట్టి పరిస్థితిలో డిసెంబర్ ఎండ్ లోపల ఈ 955 కోట్లు 216 కోట్లు మీ డిపార్ట్మెంట్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి. ఇమ్మీడియట్గా రెగ్యులర్గా ఎవ్రీడే మానిటర్ చేస్తారా, 2 రోజులకు ఒకసారి చేస్తారా, ఈ మంత్ ఎండ్ లోపల కంప్లీట్ కావాలి. నాకు ఈ సంవత్సరం ఈ క్వార్టర్లో ఈ ఇయర్ వీ వాంట్ టు డ్రా ఎక్స్ట్రా మనీ. ఇఫ్ నెసరీ యూ హ్యావ్ టు గో టు ఏ డిపార్ట్మెంట్ ఎట్ చేశారు నేను ఇయర్ అయిన తర్వాత అనలైజ్ చేస్తాం, అది కూడా మేము ముందర పెడతాం. ఏ హెడ్ ఏ డిపార్ట్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించారు, సిఎస్ఎస్ అండ్ ఆల్సో సెంట్రల్ నుంచి డబ్బులు తేవడం, ఇది కూడా మీరు అనలైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ కూడా అనలైజ్ చేసుకోవాలి, ఇది కూడా లింక్ చేసుకోవాలి. ఓకే, క్యారీ ఆన్. Sir, whatever we have presented, sir, it's available in PFMS, sir. ఆల్రెడీ బెటర్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్స్ ఏవి అనేది కూడా మన దగ్గర అనాలిసిస్ ఉంది సార్, తవ్వు చూస్తారు. చూసేయండి ఒకసారి, చూపించండి. వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, మీరు కాంపిటీషన్ పెట్టమంటున్నాం, మరి దాచిపెట్టుకోవాల్సిన పని లేదు, అన్నీ పెట్టేసి వాళ్ళు కూడా కాంపిటీషన్. ఇంకా Sir, what we have done, sir, Praveen, sir. So we have gone to, sir, each ministry, sir, whatever data we have been sharing with the finance, sir. And these remarks we are taking from Under Secretary and Director, sir, which I am presenting, sir. We'll keep updating, sir. There must be some changes in this data, sir. But ministry are saying that there are certain programs where UC is pending, progress report is pending. So there we are now going back to again our state and taking it forward to the ministry and trying to get the more. ఓన్లీ ప్రాబ్లం ప్రవీణ్, ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ సిఎస్ఎస్ మీన్స్ ప్రవీణ్ డ్యూటీ, దట్ ఈస్ మీన్స్ ఢిల్లీ, Yes. మన ఇదే ఆంధ్ర భవన్ డ్యూటీ, అది మానాలి. దట్ ఈస్ దర్ డ్యూటీ. యు ఆర్ హియర్ టు ఫెసిలిటేట్, Yes, sir. టు కోఆర్డినేట్, అది రావాలి. రివర్స్ వే ఎవ్రీబడి హ్యాస్ టు థింక్. నేను అందుకే అకౌంటబిలిటీ వీఆర్ ఫిక్సింగ్ ఆన్ యూ. ఓవరాల్ ఎంత పర్ఫార్మెన్స్ చేశారో అది మీ బాధ్యత, కానీ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఒకసారి చూపిస్తారు, అవి కూడా చెప్పేసి మీరు చెప్పండి, ఆయన చూపిస్తారు. ఆ ప్రెసెంటేషన్ కొంచెం లోడ్ చేశారు హరికృష్ణ గారు. చెప్పింది లోడ్ చేయండి, లోడ్ చేసి పెట్టుకోండి, చెప్పేసి మీరు కంప్లీట్ చేయండి, వాళ్ళు చేస్తారు. ఇదేనా? 2 minutes, sir, I'll complete, sir. మీరు కంప్లీట్ చేయండి, Yeah, అప్పుడు yes, పెడతారు వాళ్ళు. 2-3 minutes. Full screen change. Debt. నాట్ డెట్ కాదండి, ఇంకొకటి ఇప్పుడు పెట్టండి చూడండి హరికృష్ణ గారు, సిఎస్ఎస్. Sir, to make whole exercise seamless, sir, what we have done, sir, now taking the direction, sir, last time when sir was in Delhi, sir, we have one AP1 web portal, sir. Now we are integrating with data lake, sir, and in turn we are getting KPIs through RTGS lens, sir. So this will be, I think, next 2 weeks, sir. I'll be ready with that, sir, and our presentation also will be from data lake only, sir. We give that assurance, sir. So for this, sir, we have started creating module for this also, sir. So that now today what we are doing, sir, whatever tickets we are raising, sir, based on search letter. Suppose Honorable CM, sir, writes to different secretary ministers, or our secretary writing to secretaries, we are creating tickets and we monitor this, sir. This was traditionally we have been doing, sir, last 3 to 4 years. We forgot how to pursue CSS, sir. Now we have revived and we are trying to bring this online, sir. So along with this, sir, we'll bring this CSS scheme also, sir, on this dashboard. And the respective departments will be given, sir, whether UC is pending or some report is pending. So accordingly, different departments shall act on that, sir. So only a few supports which we require, sir. We have created login credentials, sir, which will be
shared with the respective secretaries, sir. I request them to nominate nodal officer, sir. Email ID I have given, sir, so that our team will directly coordinate with the nodal officer instead of bothering secretaries, sir, all the time, sir. And then module will be functional next 2 weeks' time, sir. One more thing, sir. Now we have started engaging with all the honorable ministers and secretaries, sir, who are visiting Delhi, sir. There was a gap in between, sir. Either liaison officer or one senior officer from Andhra Bhavan will accompany, sir, with honorable ministers and secretaries, sir. And then we note it down, sir, whatever discussion is, and then we follow it up, sir. So all these are changes, sir. Last 1.5 months we have started, sir, and we'll get better results in coming months, sir. Thank you, sir. Okay. Mary? Yes. Good. Can you please note that? This is SNA scheme. No, डालना है. Sir, just quick, sir. I'll just show, sir. Next slide, please. So the same thing what Praveen has presented, sir. Next, please. Next. Sir, this sir, manaku mother sanction no, based on that manaku ranking, sir. So CSS variga we have ranked, sir. So these are the schemes, sir, where they have got more than 100% mother sanction kuda తీసుకున్నారు కొన్ని schemes lo. Scholarships, WCD department, Swachh Bharat Urban, PM Matsya Sampada Yojana, MOPF, RKBY, Krishyonati Yojana, RKBY అని 100% already mother sanctions వచ్చేసినాయి, sir. Next one, please. Next one, please. So this is expenditure based ranking, sir. ఇది వచ్చిన మదర్ శాంక్షన్ ని ఎంత ఖర్చు పెట్టారు అన్న దాంట్లో, సార్. సో RKBY, judiciary ది, then again WCD, cooperative societies, animal husbandries, ఇవన్నీ కూడా whatever mother sanction they have received వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు, సార్. This is a top 10 rankers, sir, వీళ్ళు. Next one, please. ఇది స్పర్శ్, సార్. ఇది స్పర్శ్ ఎక్స్పెండిచర్, సార్. దీంట్లో మనం చూస్తే, సార్, ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ బిలో 75% ఎక్స్పెండిచర్, సార్. మనకు 3% అయిపోయినాయి. ఇప్పుడు PMAY అర్బన్ మనకు ఇంకా ఖర్చు కాలేదు. ఐ థింక్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మొడాలిటీస్ టు బి ఫైనలైజ్డ్. హెల్త్ది 57% అయింది, సార్. PMGSY 0%, సార్. ఇంకా ఖర్చు పెట్టలేదు. అలాగే ఫర్ హ్యూమన్ రిసోర్సెస్ హెల్త్ 36% అయింది. NRLM 6%. సో బేస్డ్ ఆన్ దట్ we have calculated this, sir. Top 10 departments. Next one, please. కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా జీరోలో ఉన్నారు. అదే, సార్. బాటమ్ 10 స్కీమ్స్ పెట్టాము. పైన ఉన్నది టాప్ స్కీమ్స్. సో టోటల్ 20 స్కీమ్స్ విచ్ గవర్నమెంట్ అలొకేషన్ 75% ఉన్నాయి. సో ఇది కొన్ని కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకో సిస్టమ్స్, ఇది అతుల్ వాయు అభ్యోదయ యోజన, సక్షమ్ అంగన్వాడీ. సో దీంట్లో అలొకేషన్ ఉంది, సార్, బట్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ రిలీజెస్ రాలేదు. సో వీ హ్యావ్ టు పర్స్యూ ఆల్ దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ రాకుండా ఉన్నవి, సార్. నెక్స్ట్ వన్, ప్లీజ్. నెక్స్ట్ వన్. సో ఇది డిపార్ట్మెంట్ స్కీమ్ వైజ్ చూపించాం, సార్. ఇది డిపార్ట్మెంట్ వారీగా, సార్. ఇది మదర్ శాంక్షన్ అలొకేషన్లో 105% మనకు వచ్చినవి. అనిమల్ హస్బెండరీ దే హ్యావ్ టేకెన్ 100%, విమెన్ అండ్ చైల్డ్ దే హ్యావ్ టేకెన్ 108%, MAUD they have taken 100%, sir. Like that they have taken, but the expenditure చూసి చాలా తక్కువ ఉంది, సార్. సో స్లోలీ animal husbandry is okay, sir, 53% based on the current ఇదే. బట్ అదర్ డిపార్ట్మెంట్స్ కొద్దిగా చేసుకోవాలి, సార్. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చింది, సార్, మనకు 185%, బట్ ఇంకా ఖర్చు పెట్టాలి. So I'll send all these details to the ministers as well as the secretaries today, sir, evening. No, you send it today. All departments has to work it out now. రేపు 17-18 collectors conference. Before that, you talk to your subordinates, district officers, everybody, give action plan. Consolidated approach we will prepare with collectors conference. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అనుకున్న ప్రకారం జరగాలి. అది ఏ విధంగా చేస్తారు అవన్నీ. మళ్ళీ నన్ను ఊరికి అనవసరంగా మీకు ఎక్స్ప్లెనేషన్ రిటర్న్గా అడిగే పరిస్థితి అవద్దండి. ఈవెన్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్. We will ask your explanation by written. We will keep it on record. ఆ పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి అవద్దండి. ముందు ఎక్కడికక్కడ మీరు వచ్చిన డబ్బులు ఖర్చు పెడితే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.
then how to go about next level we'll think over. Okay, that's good. థ్యాంక్ యూ సార్. Then సార్ brief థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇవాళ మనము వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్ ఎక్సెప్ట్ ప్రజెంట్ సక్సెస్ స్టోరీస్ బై ది సెక్రటరీస్ సార్. ఇప్పుడు తమరు గైడెన్స్ ఇచ్చారు కాబట్టి సక్సెస్ స్టోరీస్ కానీ తర్వాత డెట్ రీస్ట్రక్చరింగ్ బై డిపార్ట్మెంట్స్ సిఏజీ పేరాస్ కూడా మీరు డైరెక్షన్ ఇచ్చారు తొందరగా కంప్లీట్ చేయాలని. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ ద సెక్రటరీస్ విల్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ కంప్లీట్. ఒకసారి మీరు సెన్సిటైజ్ చేస్తామంటే సిఏజీ ఆడిటింగ్ ఒక్కసారి సెన్సిటైజ్ చేసినది కూడా, సో దట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ బై మార్చ్ every department should be updated. No question of pendency in auditing everything, so that the credibility will enhance. Yes, sir. Sir, actually in the previous government time, sir, the PAC did not work, so they did not bring it to the assembly, sir. So Mr. Garto sir discuss chesamu. So I think we will committee lo koncham answer chesi will have to close many of the audit paras, sir. Adi kuda I think will అవి కూడా ఫాలో అప్ చేయండి, నో ప్రాబ్లం అట్ ఆల్. బట్ ఆడిట్ చేయకపోతే ముందు ఆడిటింగ్ కంప్లీట్ చేయండి. ఆడిట్ చేసిన రిపోర్ట్స్ అసెంబ్లీలో పెట్టి రాటిఫికేషన్ ఏం చేయాలి అది కూడా చేయండి. ఓకే, బోత్. అంతే సార్. మీరు అది రిపోర్ట్ ఉంటే చూపించండి, సెన్సిటైజ్ చేయండి అందరినీ. సార్ జస్ట్ క్విక్గా చూపిస్తాను సార్. హరికృష్ణ గారు ఇప్పుడు ఒక పీపీటీ పెట్టాను, జస్ట్ 3 slides చేశారు. జస్ట్ ఇన్ఫర్మేషన్ సార్, దాంట్లో ఏం లేదు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎక్స్ప్లెనేటరీ నోట్స్ మనం ఇవ్వాల్సిందనేది. సార్ మనకు ఎవ్రీ 6 months వన్స్ పిఏజీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు సార్ డిపార్ట్మెంట్స్కు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రావాలి అన్నది. సో దాని ప్రకారం వీ హ్యావ్ టు సబ్మిట్ రిప్లైస్ సార్. ఎస్పెషల్లీ పెండెన్సీ ఎక్కువ ఉంది సార్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు మీకు తమరికి దృష్టిలో ఉంది సార్, వాళ్ళు దే డిడ్ంట్ కోఆపరేట్ ఈఏసీలో. సో చాలా పెండెన్సీ ఉండిపోయినాయి. ఇప్పుడు కొంచెం స్పీడప్ చేసుకుంటే మనకి అది ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుంది సార్. రెండవది కూడా మీరు చేసే ఎక్స్పెండిచర్ సిఏజీ వచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాపర్గా రిపోర్ట్ వస్తుంది. మీరు షీల్డ్ చేయడం అవాయిడ్ చేయడం చేస్తే వాళ్ళు రాస్తారు, రాసిన తర్వాత దానిపైన మీకు అసెంబ్లీలో దానిపైన నెగిటివ్ వస్తుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ బీ క్లియర్ వాట్ ఆల్ యూ హ్యావ్ స్పెంట్, యూ హ్యావ్ టు జస్టిఫై ఇట్ బిఫోర్ సిఏజీ. అది ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా అదే చేస్తారు, మీరు కూడా చేయాలి. అది చేయలేదంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ అస్. టేక్ ఇట్ సీరియస్లీ. ఆడిటింగ్ దాని ఆర్డర్ ఆఫ్ ది డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ డిపెండ్ అపాన్ బారోయింగ్. టుమారో ఐ వాంట్ టు రెడ్యూస్ మై ఇంట్రెస్ట్ రేట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ వాట్ ఐఎమ్ డూయింగ్. దెన్ ఒక 0.5% 1% తగ్గితే హ్యూజ్ మనీ. ఇప్పుడు ఉదాహరణకు ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పనికి 12% 13% రఫ్గా ఎస్టిమేట్ చేశారు. రొనాల్డ్ ఉంది, అది చూపిస్తారా? ఒక ఐడియా వస్తుంది మన వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఎంత ఉందని, దానిపైన ఏం చేయబోతాం కూడా చూపిస్తాడు. సార్ మీరు చెప్పింది సార్ దట్ రియల్ టైం మనకు ఆడిట్ అయితే పూర్తి చేయాలంటే ఇది స్టాటిస్టిక్స్ ఇది క్లోజ్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది. సో దాట్ ఇది కూడా చేసి దాని తర్వాత నేను ఏమంటానంటే మీరు ఎంత డెట్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గించే అవకాశాలు సెన్సిటైజ్ చేయండి ప్లీజ్. సార్ ఇది సార్ మొత్తం 3 సెక్టార్ కింద వాళ్ళు పంపించారు సార్. ఇప్పుడు అగ్రికల్చర్లో 1 ఉంది, ఎన్వైరాన్మెంట్లో 4 ఉంది, ఇండస్ట్రీస్ 5, MAUD 1, PRNRD 1, రెవెన్యూ 1, R&B 6. సో టోటల్ 19 ENs ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఇంకా వీ హ్యావ్ టు సబ్మిట్ టు PAC సార్. అది సోషల్ సెక్టార్లో వచ్చేటప్పుడు మ్యాక్సిమమ్ ఇస్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సార్ 9, హైయర్ ఎడ్యుకేషన్ 6, హెల్త్లో 4, ఫైనాన్స్ 1 అండ్ పంచాయతీరాజ్ 3, స్కూల్ ఎడ్యుకేషన్ 2, ట్రైబల్ 1, WCD 2 అండ్ యూత్ అండ్ టూరిజం 1 సార్. మొత్తం 31 ఉన్నాయి. రెవెన్యూనే ఎక్కువ ఉన్నాయి సార్. 38 ల్యాండ్ రెవెన్యూలో ఉన్నాయి సార్, 37 రిజిస్ట్రేషన్, 19 ఎక్సైజ్, 18 ట్రాన్స్పోర్ట్, కమిషన్ ట్యాక్స్ 8 సార్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 6, ఇరిగేషన్ 3, MAUD దీంట్లో 2, ఎండోమెంట్స్ 1 సార్. టోటల్ ఇది 132 సార్. మొత్తం కలిపితే అరౌండ్ 180 ఉంది సార్ మన ఎక్స్ప్లెనేటరీ నోట్స్ మనం ఇవ్వాల్సి ఉంది సార్. ఇది మళ్ళీ PACకి వెళ్తుంది సార్, PACలో డిస్కషన్ జరగాలి సార్. మీరు నోట్ చేసుకొని ఏ డిపార్ట్మెంట్ మీరు చూసారు, రెవెన్యూ సెక్టర్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బి అలర్ట్. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్వార్టర్లో ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్.
and ratified by Assembly. డెట్ ఒకసారి పెడతారండి హరికృష్ణ గారు. డెట్ క్విక్. సార్ డెట్ ఇది సార్ మనం బిఫోర్ స్టార్టింగ్ సార్ మనకు వీ హ్యావ్ టేకన్ డిఫరెంట్ లోన్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సార్. ఇది సమ్మరీ, ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న లోన్ సంబంధించిన సమ్మరీ సార్. దీంట్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి కానీ ఎన్బిఎఫ్సిలో తీసుకున్న హట్కో లోన్స్ కానీ దీంట్లో కవర్ చేయలేదు. ఓన్లీ బ్యాంక్స్ వరకు ఉన్నదే కవర్ చేశాం సార్. 22 కార్పొరేషన్ నుంచి దాదాపు 90,000 కోట్లు మనం లోన్ తీసుకోవడం జరిగింది. ఇంకా 68,000 చిల్లర బ్యాలెన్స్ ఉన్నాయి సార్ తిరిగి కట్టాల్సింది. ఇప్పుడు మనం మాత్రం రెగ్యులర్ రేట్స్కి తీసుకురాగలిగితే ఇయర్కే మనకు 542 crores దీంట్లోనే సేవింగ్స్ వస్తాయి సార్. ఇది కాకుండా మన ఆర్ఈసీ పిఎఫ్సి కానీ ప్లస్ హట్కో వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఇది 1000కి పై వెళ్తాయి సార్ మనకు. ఇది డిపార్ట్మెంట్ వారిగా స్నాప్ షాట్ సార్. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఒకటి. ఓకే సెకండ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వారికి ఎంత వస్తూ ఉంది? ఓన్లీ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళతో మనం 9% డెట్కి మనం తీసుకురాగలిగాం ఇంట్రెస్ట్ రేట్. ఓన్లీ దిస్ 10 departments. ఎస్ సార్. 542 crores సేవింగ్స్ ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం. ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అదర్ ఆర్ఈసీ పిఎఫ్సి మేజర్ మనకి ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉంది సార్. హట్కో కొన్ని లోన్స్ ఇచ్చారు సార్. ఈ రెండు నేను తీసుకురాలేదు దీంట్లో, ఓన్లీ బ్యాంక్స్ వరకే తీసుకొచ్చాను. మోర్ దెన్ 1,000 దాటుతాయి సార్, బికాస్ అదే చాలా ఎక్కువ. This year action plan sir, till March we'll be saving 1,000 crores sir. And going forward sir, next 2-3 years low exercise because the rates are low sir. The action plan పెడితే 7,000 crore వరకు 7,000 వరకు ఇంకా ఫైనల్ నంబర్స్ రాగానే చెప్తాను సార్. అది మిగతావన్నీ కూడా తీసుకొని ఇప్పుడు దీంట్లో జస్ట్ ఒక్క డిపార్ట్మెంట్ వరకు చూద్దాం సార్. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఉంది. ఇప్పుడు ఏపీ రైతు సాధికార సంస్థ దగ్గర నుంచి మనం లోన్ తీసుకున్నప్పుడు 7.9% అని పెట్టి లోన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు కరెంటు మనం చూసే 11.9% ఛార్జ్ చేస్తున్నారు సార్. 4% ఎక్స్ట్రా సార్. అది మనకు తెలియదు, మనం రెగ్యులర్గా రీపేమెంట్ చేస్తే ఉన్నాము. సడన్గా ఒకరోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి మనం అడిగారు సార్ సరిగా మీ వాళ్ళు కట్టట్లేదంటే ఎందుకు పెరిగింది అని వీ వెంట ఇన్ టు ద డీటెయిల్స్. అంటే మన ఎండ్యూస్ మీరు చూపించలేదు, మీరు డాక్యుమెంట్స్ సరిగా ఇవ్వలేదు, దానివల్ల మేము ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ మేము పెంచేసామని చెప్తున్నారు సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐడియా లేదు, దానివల్ల మనం అనవసరంగా కొన్ని డబ్బులు కడుతున్నాం సార్. సో మనం అన్ని డిపార్ట్మెంట్స్కి రాసాము. వీఆర్ ఆల్సో ఫాలోయింగ్ విత్ బ్యాంక్ సార్. ఇది కొంచెం సెక్రటరీస్ కూడా చూసుకొని ఇప్పుడు 8.1% సెకండ్ లోన్ ఉన్నాయి సీట్ కార్పొరేషన్ తీసుకునేటప్పుడు, బట్ 10.4 వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం నెగోషియేట్ చేసి 9.4కి వచ్చారు. వీ కెన్ బ్రింగ్ ఇట్ డౌన్ ఫర్దర్ ఆల్సో సార్. సో కొంచెం వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు బ్యాంక్స్ని పిలిపించుకొని మేము ఆల్రెడీ మొన్న కూడా ఒక రౌండ్ చేసాము, రేపు కూడా చేయబోతున్నాం. బట్ అన్లెస్ ద డాక్యుమెంటేషన్ వాళ్ళు అడుగుతున్న కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇవ్వాలి సార్. ఇస్తే మనకు తగ్గుతాయి సార్. మన వాళ్ళకు మీరు అందరూ ఆల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే దీనివల్ల పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మనీ డెంట్ పడతా ఉంది. మీరు ఒకవేళ ఫైనాన్స్లో మీరు ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, కానీ ప్రొసీజర్ కూడా మీరు ఫాలో కాకుండా ఇఫ్ నెసరీ కన్సల్టేషన్ చేసి మీరు ప్రాపర్గా చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది. 11.9%. యాక్చువల్గా 1 year సేవింగ్ 14.50. ఏంటది 15 కోట్లు అక్కడే మిగులుతుంది ఒక స్కీమ్లో ఒక సంవత్సరం. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రఫ్గా 7,500 కోట్ల రూపాయలు సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. 7,000 కోట్లు. అంత ఇన్ఎఫిషియన్సీ ఒక యాంగిల్. రెండోది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బ్రాండ్ ఆఫ్ ఏపీ సఫర్ అయిన దానివల్ల, ఫోకస్ లేని దానివల్ల ఎవరి పార్టీకి వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచేసుకున్నారు. మనం తెలివైన వాళ్ళం కాకపోతే అవతల వాడు తెలివైన వాడైతే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. ఎయిదర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్. అదే మనం రెస్పెక్టబిలిటీ మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా వీలైనంత మనకు కోఆపరేట్ చేస్తారు. మనం కూడా రీపేమెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం. ఈవెన్ అకౌంట్స్ సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, రీపేమెంట్ చేయకుండా పోవడంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు మా దగ్గర కొంత డిపాజిట్స్ ఉన్నాయి, బట్ వీ గెట్ ఓన్లీ సమ్ 6.5% ఆర్ 7%. మరి గవర్నమెంట్ ఏమో చాలా ఎక్కువ పర్సెంట్ కడుతున్నారు. ఈ డిపాజిట్స్ని అప్రోప్రియేట్గా ఎగ్జామిన్ చేసి ఆ బర్డెన్ మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందేమో సార్, వితౌట్ కాజింగ్ ఎనీ
inconvenience to the organization. సార్ జస్ట్ లాస్ట్ వీక్ సార్ పిఎఫ్ఎస్ గారు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు సార్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ దట్ మీ దగ్గర ఏమైనా ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ పెట్టి ఉంచితే అట్లా కాకుండా హూ ఈస్ గివింగ్ ద మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎన్బిఎఫ్సిస్తో పాటు మీరు దాంట్లో డిపాజిట్ చేయవచ్చు, దానికి కాంపిటేటివ్ రేట్ మనం పెట్టుకోవచ్చు సర్క్యులర్ ఇచ్చారు సార్. డిపార్ట్మెంట్స్ మీరు ఇచ్చి మీరు తీసుకుని ఫాలోఅప్ చేసుకొని కొటేషన్ ఇచ్చే తీసుకుంటున్నారు సార్, కానీ వాళ్ళు చాలా తక్కువ రేట్ ఇస్తున్నారు, మనమేమో ఎక్కువ రేట్ పే చేస్తున్నాము. అందుకని చెప్పి ఏదన్నా అడ్జస్ట్ చేసుకొని గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా కాకుండా ఎవ్రీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. స్వాపింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ యూ. స్వాపింగ్ ఎట్లా చేయాలని మీరు చేసుకుంటే ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. ఓకే, దాన్ని పెద్ద డిపాజిట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ సర్క్యులర్ ఇష్యూ చేసాం సార్, నియర్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 700 అంటే ఎగ్జిక్యూషన్ కూడా మీరు చేయండి. నెక్స్ట్ మీటింగ్ అది కూడా తీసుకురండి. ఇక్కడ ఓకే సార్ మిగతావి నేను డిపార్ట్మెంట్ వారీగా పెట్టాను సార్. జస్ట్ ఇది ఎనర్జీది సార్ వితౌట్ అదర్ దెన్ పిఎఫ్సి ఆర్ఈసి ఎనర్జీ బారోయింగ్ సార్. అండ్ దెన్ ఇది ఫైనాన్స్లో మనం ఏపీ యాప్ ఈవెన్ అవర్ ఓన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఛార్జింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ అస్ సార్. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు సార్. ఇది ఐఎండ్ ఇది ఎంఏయుడి ఇది సార్. ఇది కాకుండా పంచాయతీరాజ్ ఇది డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఆర్ఎన్బి సార్ ఆర్టీసీ నుంచి తీసుకున్నవి. అండ్ దెన్ ఇది సార్ దట్స్ ఇట్ సార్, డిపార్ట్మెంట్ వారీగా పెట్టాం సార్. అందుకని మీరు ఆ డిపార్ట్మెంట్ వారీగా తీసుకొని ఎక్కడికక్కడ మనం ఎక్సర్సైజ్ చేసి ఎవ్రీ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్. దే హ్యావ్ టు కోఆపరేట్ అండ్ ఆల్సో యూ గెట్ ఇట్ డన్. ఒకవేళ మీరు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బారో చేస్తున్నారంటే దట్ ఈజ్ యువర్ అసమర్థత ఆర్ ఇగ్నోరెన్స్. ఏదైనా నష్టం వచ్చేది ట్యాక్స్ పేయర్స్, మరి పబ్లిక్ నష్టం వస్తుంది. యూ హ్యావ్ టు కరెక్ట్ ఆల్ దీస్ థింగ్స్. నేను అవి కూడా రేపు రాబోయే రోజుల్లో డెప్త్కి వెళ్ళి మీకు ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాం. అల్టిమేట్గా ఇంకేమన్నాయా? అంతే కదా మీ దగ్గర నుంచి. ఎనీబడి వాంటెడ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ నౌ, ఎనీ డౌట్స్? 5 minutes దెన్ విల్ వైండ్ అప్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. అందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు లాస్ అండ్ రూల్స్, మీ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా సరే ఇబ్బంది వస్తే నేను ముందే చెప్పాను, అవసరమైతే కంటిన్యూగా సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్స్, రిఫార్మ్లో భాగంగా లేబర్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం, అట్లే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, బిజినెస్ రూల్స్ కూడా సింప్లిఫికేషన్ చేసుకుంటాం. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ బెస్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టి అది కూడా వర్కౌట్ చేద్దాం. దాన్ని కూడా మీరు వర్కౌట్ చేయండి. రెండోది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ ఎక్కడన్నా పబ్లిసైజ్ అయితే మీరు అనలైజ్ చేసి మినిస్టర్కి డిపార్ట్మెంట్కి ఇప్పటికే మనుషులు ఇచ్చాం, కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. నెక్స్ట్ టైం నుంచి అది కూడా మనం ఆర్టీజీఎస్లో ఇది చేస్తే అది కూడా రేటింగ్ పెట్టి కొంచెం గైడ్ చేసి సరిపోతుంది, కూడా వర్కౌట్ చేయండి. రెండోది ఒకవేళ కానీ కంటిన్యూగా నెగిటివ్ ఐటమ్స్ వస్తూ ఉంటే డీపర్గా అనలైజ్ చేసి సిస్టమ్స్లో ఏమైనా లోపాలు ఉంటే కరెక్ట్ చేద్దాం. అలాంటి కరెక్ట్ చేసి ఎట్లా చేయగలుగుతా అవి కూడా చేస్తే బెటరు. రెండోది బెనిఫిషరీస్ ఇచ్చే డిపార్ట్మెంట్లన్నీ ఎక్కడైతే మనం బెనిఫిట్స్ ఇస్తున్నామో ఏదర్ మెటీరియల్ ఆర్ క్యాష్ ఎవ్రీథింగ్ ఆర్ సర్వీస్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నో ఎలిజిబుల్ పర్సన్ కాని వాడికి రాకూడదు, ఎలిజిబుల్ పర్సన్ అయిన వాడిని ఇగ్నోర్ చేయకూడదు. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. సమగ్ర ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం, అది కూడా అనలైజ్ చేస్తాం. ఇప్పటికి ప్రీవియస్గా కొన్ని అవకతవకలు జరిగాయి, అవి కూడా మనం స్లోగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ కాంప్లికేటెడ్, బట్ నో వే, వదిలిపెట్టలేము. నేను అది కూడా చూస్తున్నా. కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఇచ్చారు. కొంతమంది మనం 15,000 రూపీస్ ఇస్తే అవి కూడా కొంతమంది ఎలిజిబుల్ కాని పర్సన్స్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ వచ్చాయి. ఇంకొక పక్కన ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ మన వాళ్ళు డీల్ చేయలేకపోయారు, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం డిపార్ట్మెంట్ అన్నీ చూస్తే గ్రీవెన్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఆ డిపార్ట్మెంట్ సమ్ లోపాలు ఉన్నాయి.
there are two aspects. One is financial, one is non-financial. Non-financial grievances redress చేయాలి, ఫైనాన్షియల్గా వచ్చి ప్రియారిటైజ్ చేయాలి. దాన్ని కూడా మన దగ్గర డబ్బులను బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడ సాటిస్ఫాక్షన్ బట్టి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. టాప్ 10 చూస్తే రెవెన్యూ, సర్వీస్, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్, పోలీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయత్ రాజ్, సివిల్ సప్లైస్, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. దిస్ ఆర్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ హైయెస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇవి కూడా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కూడా తీసుకోండి. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా 100% అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీ అందరికీ పంపిస్తాం, మీ దగ్గర ఉంటాయి. ప్రాపర్ యాక్షన్ ప్లాన్తో రండి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టని మీరు నోట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా 1, 2, 3, 4 అవన్నీ మళ్ళీ ఒకసారి నేను కూడా చూసి మా ఆఫీసు సిఎస్తో కూర్చొని మేము పంపిస్తాం. ఏమి రివ్యూ చేయబోతున్నాం రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా మీకు ఇస్తాం. దాన్ని బట్టి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యూ హ్యావ్ టు ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ మినిస్టర్ టు లాస్ట్ మైల్, ఫంక్షనరీ అండ్ యూనిట్. ఏ విధంగా ఇవన్నీ డ్రిల్ డౌన్ చేయగలుగుతామో చేసి ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనైతే వారంలో 3 hours ఐఎమ్ సిట్టింగ్ విత్ ఆర్టీజీఎస్, 3 hours ఐఎమ్ గోయింగ్ విత్ డేటా అనలిటిక్స్. ఆల్ అనలిటిక్స్ తయారు చూసిన తర్వాత, పబ్లిక్ పర్సెప్షన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. రిపీటెడ్గా మీ మీటింగ్లు వస్తున్నాయంటే యు ఆర్ నాట్ వర్కింగ్ అప్ టు ది ఎక్స్టెంట్. లేదు ఒక్కొక్కసారి మీ డిపార్ట్మెంట్లు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటే కూడా కొన్ని మీటింగ్స్ ఎక్కువ పెట్టుకుంటాం. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్క ఆర్టీజీఎస్ కూడా ప్లానింగ్ 2, సెన్సస్ రియల్ టైం చేయాలి మనం. ఇప్పుడు సెన్సస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్స్ ఇన్ 10 years, 15 years చేసే పరిస్థితికి వచ్చారు. అట్లా కాకుండా మనం సెన్సస్ అన్నీ ఇమ్మీడియట్గా మనం చేయగలిగితే దానిపైన రియల్ టైం అప్డేట్ చేసేస్తాం. వాళ్ళు చేసిన సెన్సస్కి మన రియల్ టైం అప్గ్రేడేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందో అనలైజ్ చేసి ఫ్యూచర్లో రియల్ టైం సెన్ససే ఉండాలి. ఇది ఓల్డ్ ప్యాషన్. వన్స్ ఇన్ 10 years చేయడం, ఒక 2-3 ఏళ్ళు అది అవుట్డేట్ కావడం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైం. కాబట్టి సెన్సస్ కూడా ఐ వాంట్ డూ ఇట్. దానికి ఒకసారి మీరు ప్లానింగ్ అండ్ వీళ్ళు కలిసి ఎట్లా చేస్తారు వర్కౌట్ చేయండి. ఆర్జీఐతో నివాస్తో డిస్కస్ చేసాం సార్, అది సిస్టంలో పెట్టి చేసి మనం కెన్ యూ మేక్ ఇట్ బై March సెన్సస్ అప్గ్రేడేషన్. దెన్ దట్ విల్ చెక్అప్ విత్ దెమ్ ఆఫ్టర్వర్డ్స్. దే విల్ యాడ్ సంథింగ్, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు గో అబౌట్. మూడోది ఇంకొక పక్కన బెస్ట్ ప్రాక్టీస్, నేను చిన్న బెస్ట్ ప్రాక్టీస్ చూశాను. అంటే చాలా వస్తున్నాయి. మాన్యం కలెక్టర్ ముస్తాబు అని ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసు, నాన్ ఫైనాన్షియల్. ఇది హైజెనిక్. పిల్లల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మిర్రర్, ఒక దువ్వెన. రెండోది ఇందులో ప్రోగ్రాంలో మీరు చూస్తే ప్రతి తరగతిలో 2 లీడర్స్ని పెట్టడం, తరగతి గది ప్రవేశం ద్వారా అక్కడ వాళ్ళల్లో వెరీ క్లియర్గా తలదూకున్నారా, ముఖం కడుక్కున్నారా, యూనిఫామ్ శుభ్రంగా ఉందా, గోల్డ్గా తెచ్చుకున్నారా, అది మరి షూలు శుభ్రంగా ఉన్నాయా, ఇవన్నీ మనం ఇచ్చినట్టువే. దాన్ని చెకప్ చేయడం, అవి గుర్తించిన తర్వాతనే ఆ లీడర్ లోపలికి అలో చేస్తాడు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వారిని ఫెయిల్ అయిన విద్యార్థులుగా ఒకగానే ఆ అంశాల్లో అన్నీ లేకపోతే వాళ్ళని డిఫాల్టర్స్గా పెట్టుకుంటారు. వారిని ముస్తాబు కార్నర్ దగ్గర తీసుకుపోయి మళ్ళీ సిద్ధం చేసి పంపిస్తారు క్లాస్ రూమ్కి. అది ఈరోజు మీరు చూసినప్పుడు క్లాస్ రూమ్లో కూడా నేను చూశాను. భోజనం చేయకముందు చేయగడుక్కోవడం, కడుక్కున్న తర్వాత మళ్ళీ స్మెల్ చూడడం. కొంతమంది తల్లులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు. పిల్లలు సరిగ్గా కడుక్కోకపోతే వాసన చూసి మళ్ళీ కడుక్కోనమంటారు. అలాంటివన్నీ చేశారు. ఇది కామన్గా స్టూడెంట్స్లోకి వెళ్ళింది.
స్టూడెంట్స్ ఆర్ టాకింగ్ కలెక్టర్ గారు పెట్టిన ముస్తాబు చాలా బాగుంది అనే పరిస్థితికి వచ్చారు. డీప్గా వెళ్ళగలిగింది, షార్ట్ టైం, ఓన్లీ 2 months. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఒకసారి ప్రధానమంత్రి గారు నాతో అన్నారు. ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత ట్రైబల్ అన్ని స్కూల్స్లో ఒక మిర్రర్ పెట్టి బిఫోర్ గోయింగ్ టు క్లాస్ రూమ్ మిర్రర్ చూసుకొని లోపలికి. దాంతో పిల్లలందరూ తలదూకొని రావడం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, కానీ ప్రాక్టీస్ చేయడం కొంతమంది చేస్తాం. దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ మండ్యం జిల్లాలో. కాబట్టి మీరు కూడా ఇలాంటి చాలా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. దెన్ కలెక్టర్స్ దానికంటే ముందు ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీని కింద మీరు చూస్తే 17 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కోర్ A+, 2 ఉన్నాయి A+. అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ 3 ఉన్నాయి A+. కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 3 ఉన్నాయి A+, 97% స్కోర్. ఫస్ట్ వచ్చి 100% ఎనర్జీ, అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ 19%, కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 97%, ఉమెన్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ 96 A+, 2 ఉన్నాయి ఇండికేటర్స్. హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 ఉన్నాయి 89 A. రెవెన్యూ 2 ఉన్నాయి 89 A. సెకండరీ ఎడ్యుకేషన్ 11 ఉన్నాయి 86 A. ప్లానింగ్ 8 ఉన్నాయి 85 A. ఫైనాన్స్ 4 ఉన్నాయి 82 A. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ 11 ఉన్నాయి 81 A. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7 ఉన్నాయి 75 A. హైయర్ ఎడ్యుకేషన్ 2 ఉన్నాయి 74 B. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 6 ఉన్నాయి 73 B. హోమ్ 6 ఉన్నాయి 61 B. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 2 ఉన్నాయి 34 C. విలేజ్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరియట్స్ 3 ఉన్నాయి 0 C. ఇవి ఆల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అగ్రి అయ్యాం 100% చేస్తామని. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ డూ ఇట్ దిస్ 2020 ప్రీపోన్ చేసుకున్నాం అప్పట్లో, కానీ అది కాలేదు. ఇప్పుడు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత ఫాస్ట్గా ఇవన్నీ కంప్లీట్ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేశామని ఎప్పుడు డిక్లేర్ చేస్తాం. దీనికి ఒక యాక్షన్ ప్లానింగ్ తయారు చేయండి, ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఎవ్రీ క్వార్టర్ విల్ హ్యావ్ ఎ రివ్యూ. Yes, sir. So we'll. దెన్ ఇది అయిన తర్వాత నాకు మీ దగ్గర నుంచి నేను చూశాను, స్టాచ్యురేషన్కి వస్తున్న కొన్ని సమస్యల్ని పర్సెప్షన్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. గుడ్ గవర్నెన్స్ పైన హైయెస్ట్ ర్యాంకింగ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ ఎ గుడ్, మనం ఏదైతే చెప్పామో డెవలప్మెంట్, వెల్ఫేర్, గుడ్ గవర్నెన్స్, దానికి బాగా రెస్పాన్స్ వస్తూ ఉంది. బెటర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంది. 27% 3 డిమాండ్స్ అడిగితే చెప్పిన దానిపైన హైయెస్ట్ దానికి వస్తుంది. బెటర్ డెవలప్మెంట్ పైన కూడా పబ్లిక్ కన్విన్స్ అయ్యారు, అది 3rd వస్తుంది. కంట్రోల్ ఓవర్ ప్రైస్ రైస్ ఇన్ఫ్లేషన్ 4th వస్తుంది. బెటర్ ఎకనామిక్ గ్రోత్ 5th వస్తుంది. గుడ్ కంట్రోల్ ఓవర్ కరప్షన్ కూడా బెటర్గా ఉంది. అదే మరిగా బెటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ బెటర్గా ఉంది. బెటర్ హెల్త్ సర్వీసెస్ నెక్స్ట్. ఇన్వెస్ట్మెంట్ టు ది స్టేట్ నెక్స్ట్. స్టేట్ క్యాపిటల్ ఇష్యూ నెక్స్ట్. బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్స్ నెక్స్ట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ వచ్చింది. పోలవరం నెక్స్ట్. జాబ్ క్రియేషన్ నెక్స్ట్. ఇష్యూస్ రిలేటెడ్ టు తర్వాత రిడక్షన్ క్యాస్ట్ టెన్షన్స్ తర్వాత వచ్చింది. పావర్టీ ఇక్కడంతా కూడా మీరు చూస్తే ఇవన్నీ వర్క్ డన్ బై ది గవర్నమెంట్ విచ్ పీపుల్ లైక్. ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వస్తున్నాయి, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. దీనికి 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ మోటివేషన్ కూడా. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే
government done by the work done by the government which people do not like. Do not like అనే దాంట్లో increase price rise inflation. It is not true. But there is a perception. అక్కడ హైయెస్ట్ ఉంది, కొంతమందిలో కన్సర్న్ ఉంది. దాన్ని కమ్యూనికేషన్ ద్వారానే డెమాలిష్ చేయగలుగుతారు. మీరు ఏదైతే 2% పెరగలేదు, ఈక్వల్గా వచ్చింది, ఎవ్రీ క్యాబినెట్లో మీరు చూపిస్తున్నారు. డిపార్ట్మెంట్ హ్యాస్ టు క్యాంపెయిన్ కన్జ్యూమర్ అఫైర్స్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్. ఫార్మర్స్ డిస్ట్రెస్ కొంత ప్రాబ్లం ఉంది, కాంప్లికేటెడ్ ఇష్యూ. వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్. దట్ ఈస్ ది సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అని కొంతమందికి అని అంటున్నారు. దిస్ ఇస్ వేర్ పొలిటికల్ క్యాంపెయిన్ కంటిన్యూగా జరగాలి. ఫోర్త్ వచ్చి పూర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. నెంబర్ 2 వచ్చింది, ఇక్కడ నెంబర్ 4 వచ్చింది. ఇది కంటిన్యూగా కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం ఉంది, డెమాన్స్ట్రేట్ చేయాలి. అన్ఎంప్లాయ్మెంట్ 4th వన్ మళ్ళా. కాబట్టి జాబ్ మేళాస్, అది కూడా క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ జరగలేదని వస్తూ ఉంది, దాన్ని కూడా ఫోకస్ చేయాలి. అదే మరి పూర్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్, అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, ఇక్కడ అది కూడా వస్తుంది. ఇంకొక పక్క ల్యాక్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, అక్కడ నెంబర్ 1 వచ్చింది, ఇక్కడ నెంబర్ 6 వచ్చింది. ఇంక్రీజ్ ఇన్ కరప్షన్ అండ్ స్కామ్స్, అక్కడ హైయెస్ట్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది మళ్ళీ. అంటే అక్కడ కంట్రోల్ అయింది, కొన్ని దిక్కల్లో కొన్ని క్వార్టర్స్లో కరప్షన్ ఉంది. ఆ కరప్షన్ పోవాలంటే ఎక్కడికక్కడ ఐసోలేట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్ ఎకనామిక్ గ్రోత్ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్క మీరు చూస్తే పీపుల్ ఇష్యూస్ దట్ బాదర్ ది పీపుల్ అనే దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఫీలింగ్, జాబ్. ఇంకొక పక్కన ప్రాబ్లం ఆఫ్ ప్రైస్ రైస్, అంటే ఒక ఫ్యామిలీ కన్సర్న్ ధరలు, ఉద్యోగం పర్సనల్గా వచ్చే కొందికి, ఇది రెండో ఇది వస్తుంది. మూడోది కరప్షన్, దే ఆర్ పించింగ్ ది ఫీలింగ్. ఎక్కడ ఆఫీసుల దగ్గరికి పోతే డబ్బులు అడుగుతున్నారు. అంటే ఒక మనిషి యొక్క బడ్జెట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కావాలి. రెండోది ప్రైస్ రైజ్ వచ్చింది. ప్రైస్ రైజ్ కాకపోయినా పెంచ్ అంటే ఖర్చు పెట్టాలి, ఎవ్రీడే కొంటాడు. అది క్యాంపెయిన్ చేయడంలో కానీ మనం ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళ ఫీలింగ్ని మనం రిఫ్లెక్ట్ చేసే విధంగా గవర్నెన్స్ ఉండాలి. మూడోది కరప్షన్, అక్కడక్కడ డబ్బులు తీసుకుంటారు కాబట్టి అది కూడా పెంచుంది. అంటే అక్కడ కంట్రోల్ చేసామని ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓవరాల్గా డ్రింకింగ్ వాటర్ కొద్దిగా ఉంది, అది ఈసారి వర్షాలు బాగుపడ్డాయి. ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా రూరల్ అండ్ అర్బన్ మీరు కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మర్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఇవి ఓవరాల్గా అయితే నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా తెప్పించి అనలైజ్ చేస్తున్నాను. అనలైజ్ చేసి ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. మూడోది, ఇప్పటి నుంచి నాకు రాబోయే రోజుల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటే 10 టాప్ ప్రిన్సిపల్స్ అనుకున్నాం. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జీరో పావర్టీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు రివ్యూ. దట్ ఈస్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ పీయూష్ మీరు రెస్పాన్సిబుల్ దానికి. ఎంప్లాయ్మెంట్ ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది నాకు ఇంకా ఒక క్లారిటీ ఒకరిని పెట్టాలి, ఒకరు అది మానిటర్ చేస్తూనే ఉండాలి ఎంప్లాయ్మెంట్. మూడోది అగ్రికల్చర్ టెక్నాలజీ, ఇవన్నీ రాజశేఖర్ అగ్రికల్చర్ సెక్రటరీ హ్యాస్ టు డీల్ దిస్. థర్డ్ ప్రిన్సిపల్. ఫోర్త్ ప్రిన్సిపల్ వాటర్ సెక్యూరిటీ, Sai Prasad has to be accountable and take to the logical conclusion. Fifth principle, SR, human resource and skill development and also health, everything. This has to be dealt by మీరు కానీ HR కానీ, ఇది హెల్త్ ఎడ్యుకేషన్ కానీ మీరు మానిటర్ చేయాలి. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, యువరాజ్ హ్యాస్ టు మానిటర్ కంటిన్యూస్లీ. లాజిస్టిక్స్, కృష్ణబాబు హ్యాస్ టు మానిటర్ కంటిన్యూస్లీ. ఎనర్జీ కాస్ట్, విజయానంద్ గారు మానిటర్. అండ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నెట్ జీరో కాన్సెప్ట్ CEO స్వచ్ఛ భారత్ హ్యాస్ టు లీడ్. ఆర్ మీ ఇద్దరు డిపార్ట్మెంట్లు కలిపి సురేష్ హ్యాస్ టు డూ దట్. డీప్ టెక్, టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ IT రెస్పాన్సిబిలిటీ. మీరు ఆ యాంగిల్లో అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి ఎంతవరకు పెనిట్రేట్ చేయగలిగేవి చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీరు రెడీ కావాల్సిన అవసరం ఉంది.
ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మీనింగ్ఫుల్ డెలిబరేషన్స్ ఉండాలి. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అనండి. Sir, thank you very much, sir. The meeting is closed. Thank you. My vote of thanks.